చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం ఒక మాట మీకు చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాట మిమ్మల్ని ఆదరిస్తుంది, మీకు ధైర్యం ఇస్తుంది. ఈ మాట మిమ్మల్ని లేవనెత్తుతుంది. చూడండి, ఈ మాట జకరియా 13:9 ఈ విధంగా ఉంది. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా, అంటే ప్రార్థన గురించి చెప్తుంది, నేను వారి మొరను ఆలకింతును. వా, ఇది దేవుడు చెప్తున్నమాట. సర్వము చేయగలవాడు, నువ్వు మొరపెట్టు, నా నామం బట్టి మొరపెట్టు యేసయ్యా అని నువ్వు చెప్పి నువ్వు అడుగు, నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. మన కోరికలను దేవుడు సఫలపరచడానికి ఇష్టపడుతున్నాడు. మనమట ఆయనతో నింపుకొని, ఆయన వాంఛలతో నింపుకొని మనం ఎప్పుడైతే అడుగుతామో మన వాంఛలు కూడా ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. నిజమేసంగమా? ఈ ఉదయం నా దేవుడు నీతో మాట్లాడొక విషయం చెప్తున్నాడు. నువ్వు సిద్ధపడు, నువ్వు కార్యాలు చూడబోతున్నావు, దేవుని మహత్కార్యాలు చూస్తున్నావు. నువ్వు చూడండి, నా నామమును వారు నా నామం బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొరను ఆలకింతును. ఈ లోకంలో చాలా మంది వింటారు, వదిలేస్తారు. కానీ మన దేవుడు అలా కాదు, విని దాన్ని చేస్తాడు. నీ కార్యాలన్నీ కూడా సఫలపరచబోతున్నాడు. నీ మొర ఆయన వింటాడని చెప్తున్నాడు. పేతురు ఒక మాట అంటాడు, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందారు మీరు పెద్ద తేడా లేదు. మీరు ఏ విశ్వాసం పొందారు, మేము అదే విశ్వాసం పొందాం. నీతిని బట్టి, దేవుని నీతి బట్టి మేము విశ్వాసం పొందామని ఓ మాట చెప్తాడు. ఇదే పేతురు ఒకరోజు ఒక ఆమె చనిపోతే, ఆ చనిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన మోకరించి దేవుని ప్రార్థన చేస్తాడు. చేసిన వేళ అని చెప్తాడు, అయ్యా ఈమె లేపు అని చెప్పి ఆమెతో మాట్లాడగానే ఆమె లేస్తుందండి. ఏం అర్థమవుతుందంటే, మొర్ర పెట్టగా దేవుడు ఆలకిస్తాడని చెప్పి పేతురుకు తెలుసు. తెలుసు మొర్ర దేవునికి చేరుతుంది, పరలోకానికి చేరిపోతుంది మొర్ర. బైబిల్ చెప్తా, అదే బైబిల్ ఇంకొక మాట చెప్తుంది ఏమంటే, పేతురు యోహానులో ప్రార్థనకు వెళ్ళారట 3 గంటలకు సుమారుగా. చూడండి, వీరు ఏం అలవాటు చేసుకున్నారు అంటే, దేవుని నామాన్ని మొరపెట్టడం అలవాటు చేసుకున్నారు. ప్రార్థన అనేది నీకు చాలా అలవాటు అయిపోవాలి. మనం భోజనం ఎలా చేస్తాం చెప్పండి, నేను ఎంత అలవాటు మనకు ఒక టైం పడితే సరిపోతుంది. ఆకలినా లేకపోయినా మనం తినడానికి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఆకలి అయ్యట్లేదని చెప్పినా మన చుట్టుపక్కల వాళ్ళు ఏదో కొంచెం తినేద్దు, కానీ టైం అయిపోయింది కనుక ఆకలితో సంబంధం లేదు ఇక్కడ. అలాగనే ప్రార్థన మన ఆత్మకు అలా అలవాటు అయిపోవాలి. దేవునితో మాట్లాడాలి. మన తృష్ణ నీకు అధికం అవ్వాలి. దేవుడు నిన్ను కోరుతున్నాడు, ప్రార్థనతో నువ్వు నింపబడాలి. ప్రార్థన గది దూపం ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఆ దేవుడు తీసుకుంటాడు. ప్రార్థన ఆయన వింటాడు, ఆయన ఆలకిస్తాడు. వావ్, ఎంత గొప్ప మాట. నీ ప్రార్థన పరలోకమునకు చేరుతుంది. He hears your prayer. ప్రతి దినము నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన పరలోకం చేరిపోతుంది అంతే. కొంతకు మనం ఫోన్ చేస్తాం, నా బాధ వినయ్యా, నా కష్టం వినయ్యా, నేను ఎంత ఇబ్బంది పడతాను వినయ్య అంటే, మీకు చెప్పిన వారు విని మధ్యలో ఫోన్ ఇంకొకరికి ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. లేకపోతే మ్యూట్లో పెట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. మనం తిరిగి అంటాం, అయ్యో హలో 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 అంటే, ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఇగో అని చెప్పేసి మొత్తానికి వాళ్ళు ఏదో మాట్లాడేసి దాన్ని కవర్ చేసేస్తారు. నీ మొరను వినడానికి లోకం సిద్ధంగా లేదు. నువ్వు ఎక్కడ వారిని ఏం అడిగేస్తావు, నువ్వు అడిగేస్తే వాళ్ళు ఎక్కడ చేయాల్సి వస్తుందని చెప్పి వినరు వాళ్ళు. ఇది నిజం. అయితే దేవుడు నీ మొర్ర విని నీ ఈవులన్నిటి, నీకు కావాల్సిన ఈవులన్నింటినీ అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఏమైతే అవసరమో అవన్నీ అడుగు ఆయన. మోకరించి కొద్ది సమయం గో అండ్ ప్రే. ఒక 2 నిమిషాలు మోకరించలేమో నువ్వు దేవుని దగ్గర? మొఖాలు ఇచ్చిన వాడికి మోకరించు. దానియేలును నేలకు పడిపోయాట. దానియేలు మనుష్య కుమారుడు చూసి నేలకు పడిపోయిన తర్వాత బైబిల్ చెప్తారు, మనుష్య కుమారుడు తన మోకాల మీద నిలబెట్టాడని, తన చేతుల కింద పెట్టించాడు. అది ప్రార్థన విధానమును చెబుతుంది. ఆ తర్వాత పైకి లేపాడట. సగం ఈరోజు దేవుడు నేను ప్రార్థన చేయమని కోరుతున్నాడు. నేను ఆలకిస్తాను అన్నప్పుడు
వినడానికి సిద్ధంగా ఉన్నాడని. కానీ వినడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వినిపించట్లేదు. ఏమి కారణం? ఎవరు మాట్లాడేవారు లేరు కనుక. సమయం తీసుకుని ఎంత గడుపుతావా? గడిపితే ఉన్నతమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన నామమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. జవాబు జరగబోతుంది. ఉద్యోగ సమస్య నుంచి బయట రాబోతున్నావు, పెళ్లి సమస్య నుంచి బయట రాబోతున్నావు, నీవు అస్తమానం ప్రెగ్నెన్సీ పోతుంది, ఆ సమస్య నుంచి బయటకు రాకపోతున్నావు. నువ్వు ఏ సమస్యలు అయితే ఈరోజు చుట్టుముట్టాయో అవన్నిటి నుంచి దేవుడు నేను బయట తీసుకురాబోతున్నాడు. నాకు వాక్యం చేత అర్థం కావట్లేదండి. మొరపెట్టాలి దేవునికి. నాకు ఆత్మ సాయంకాలం మొరపెట్టాలి దేవునికి. నాకు పరిచయలో ముందుకెళ్ళాలని మొరపెట్టాలి దేవునికి. దేవునికి మొరపెట్టంతే దేవుడు సాయం చేస్తాడు. టేక్ టైమ్ టు ప్రే. టేక్ టైమ్ ఫర్ ప్రేయర్. యూ షుడ్ బి హ్యావింగ్ ప్రేయర్ టైం. తప్పకుండా నీకు ప్రార్థన సమయం ఉండాల్సిందే. దేవుడు విని నీకు జవాబిస్తాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా తండ్రి బిడ్డలు ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి వరగచ్చేయండి. ప్రార్థన ఆపేశారేమో, ప్రార్థన ఇంట్రెస్ట్ పోయిందేమో. నీ మీద ఇంట్రెస్ట్ పోయినప్పుడే ప్రార్థన ఇంట్రెస్ట్ పోతుంది కనుక అటువంటి బిడ్డలుగా నీ బిడ్డలు లేకుండా ప్రార్థన మీద ఆసక్తిని పెంచండి. నీతో గడిపినట్లుగా నీ కృప ఇవ్వండి. నీ బలమైన సన్నిధి, మార్పు, నెమ్మది, నీ కృప, ప్రార్థన అనుభవాలు నీ బిడ్డలకు ప్రకటించు. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ను చూడాలని కోరుతున్నాను. సేవకులుగా దేవునితో నువ్వు ఎక్కువ గడపాలని నేను ఆశపడుతున్నాను. God bless you. See you tomorrow.